నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. వేటపాలెం మండల పరిధిలోని కొత్తపేట సచివాలయం 3 పరిధిలో 36 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య శంకుస్థాపన చేశారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రజారోగ్యమే ధ్యేయంగా చీరాల నియోజకవర్గంలో వైద్య రంగం సరికొత్త రూపుదిద్దుకోనుంది. నియోజకవర్గ వ్యాప్తంగా 36 హెల్త్ క్లినిక్ మరియు ఒక అత్యాధునిక క్రిటికల్ కేర్ ఆసుపత్రిని ప్రభుత్వం మంజూరు చేసింది. దీనికోసం మొత్తం 39 కోట్ల నిధులను ఆరోగ్య శాఖ కేటాయించింది. ఇందులో భాగంగా కొత్తపేట రెవెన్యూ కాలనీలో 15వ ఆర్థిక సంఘ నిధులు 36 లక్షల వ్యయంతో హెల్త్ సెంటర్ నిర్మాణానికి సోమవారం ఎమ్మెల్యే కొండయ్య భూమి పూజ నిర్వహించారు. ఈ క్లినిక్ అందుబాటులోకి వస్తే స్థానిక ప్రజలకు అత్యవసరమైన వైద్య సేవలు తక్షణమే అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలను పేద ప్రజలకు చేరువచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రమాద సమయాల్లో ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు క్రిటికల్ కేర్ ఆసుపత్రి ఎంతో కీలకం కానుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, గ్రామ పార్టీ అధ్యక్షులు జంగిలి రాముడు, ఎంపీడీఓ రాజేష్, పంచాయతీ సెక్రటరీ వెంకటేశ్వర్లు, గమని వేణు, వేటపాటం పిహెచ్సి వైద్యాధికారిని ప్రియాంక, పందిలపల్లి మెడికల్ ఆఫీసర్ హర్షవర్ధన్, ఆదిత్య, ఎంఎల్హెచ్పి అపర్ణ, సిహెచ్ఓ దయామణి, ఎన్ఎంలు, సుప్రజ, ఆశావర్కర్లు, గ్రామ పెద్దలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అయిపోయిందా చేసారా? ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళతో ఆశీస్సులు తీసుకోండి. లక్ష్మీ రాష్ట్రస్య నామకేతనామాదకం సృజామసి శ్రీయకాంతాడ కళ్యాణ నిధయ నిధయేర్దినాం శ్రీ వెంకటనివాసాడ శ్రీనివాసాడ మంగళం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. విష్ణవే నమః. వసోనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకరసునాయ నమః. వాసుదేవాయ నమః. అద్యుమ్నాయ నమః. గణాధ్యక్షాయ నమః. బాలచంద్రాయ నమః. సర్వకర్ణాయ నమః. వీరంభాయ నమః. స్కందపూర్వజాయ నమః. విఘ్నరాజాయ నమః. భూదేవి దేవత మహాసుపురుష దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఓం శీఘ్రమేవ నిర్మాణ అధికార యోగ్యత పరసిద్ధానం రాజారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భోజో భోజో నమః నమః. ఓం గణానాం గణపతిగం నమామహే కవిం కవీనామ భవస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్. ఓం గణపతి మావాహయామి. గజానన అంటే మీరందరూ అసలు కరెంట్ లేని జీవితం ఎట్టుందో ఫస్ట్ లో చిన్నప్పుడు ఇలాగా ఉండాలనుకున్నారా? కూడా డెవలప్మెంట్ చేయడానికి ఒక కమిటీ వేశాను సార్. వాళ్ళు కూడా సీరియస్గా తీసుకుంటే డెవలప్మెంట్ వస్తుంది. సో మీరు ముందు చూపుగాను ఆ రోజుల్లో చాలా కాలం పాటు ఇక్కడ కష్టపడి ఉన్నారు కాబట్టి 86 నుంచి సార్ ఇది నేనేమంటానంటే ఇప్పుడు వరకు మీరు కాపాడుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అదృష్టవంతులు. ఒరిజినల్ ఓనర్స్ వాళ్ళు ఎవరు కాపాడుకున్నారో వాళ్ళ అదృష్టవంతులు, ఎవరు కాపాడుకోలేకపోయారో వాళ్ళ దురదృష్టవంతులు సార్. ఎందుకంటే 33 సంవత్సరాలుగా నేను ఒక కంపెనీని పెట్టాను, ఆర్కే టౌన్షిప్ సార్. ఆ కంపెనీ ద్వారా నేను 5 బ్రాంచీలు పెట్టాను సార్. 5 బ్రాంచీల్లో 40,000 మంది కస్టమర్స్ ఉన్నారు నాకు. అన్నీ అప్రూవ్డ్ ప్లాట్సే. అనాథరైజ్డ్ ప్లాట్ నేను అమ్మను, రిజిస్ట్రేషన్ చేయాలి. అంతా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్, హెచ్ఎండిఏలో, విఎంఆర్డిఏనో ఆయా ప్రాంతాల్లో ఉన్న అర్బన్ డెవలప్మెంట్స్ మీదనే ఆధారపడి నేను లేఅవుట్లు వేసాను తప్ప అనాథరైజ్డ్ లేఅవుట్స్ నేను వేయను, రిజిస్ట్రేషన్ చేయను. అది నా సిస్టమ్.
ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చినాయి. టూరిజం డెవలప్మెంట్ అవుతుంది. టూరిజంని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక స్టేజ్కి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. దానివల్ల మీకు ఉన్న 500 గజాలు 400 గజాలు మీరు ఎంత తీసుకున్నారు అవి మీరు 7 సెంట్లు సార్. మీరు మీ పిల్లలకి ఇచ్చే కానుక అనుకోండి. మీరు ఓకే సార్. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు శ్రీ తులసి ట్రస్ట్ భరోసా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు భారీ స్కాలర్షిప్ ప్రకటన చేసింది. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల భవిష్యత్తుకు అడ్డు కాకూడదనే లక్ష్యంతో శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అండ్ ట్రస్ట్ మరియు కేతన కెరీర్ సొల్యూషన్ గత 12 ఏళ్లుగా అద్భుతమైన సేవలు అందిస్తున్నాయి. ఏడాది ప్రాజెక్టు విద్యా ప్రదాత ద్వారా మెరిట్ విద్యార్థులకు చేతనిచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని 10వ తరగతిలో 550 కంటే ఎక్కువ మార్కులు సాధించిన వారికి, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్లో 950 మార్కులు దాటిన వారికి స్కాలర్షిప్ అందజేయనున్నట్లు ట్రస్ట్ చైర్మన్ కరపురపు మురళీకృష్ణ తెలిపారు. ప్రస్తుతం చీరాల బ్రాంచ్ ద్వారా పాలీసెట్ ఎంసెట్ కోచింగ్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9వ తేదీ శనివారం IAS, IPS అధికారుల సమక్షంలో మెరిట్ విద్యార్థులకు ఘనంగా సన్మానం నిర్వహించనున్నారు. స్కాలర్షిప్ తో పాటు కాలేజీ బ్యాగులు, పుస్తకాలు, యూనిఫామ్స్ కూడా ఉచితంగా అందజేయనున్నారు. అందరికీ నమస్కారం అండి. శ్రీ తులసి ఎడ్యుకేషనల్ గైడెన్స్ అండ్ ట్రస్ట్ మరియు కేతన కెరీర్ సొల్యూషన్ సంయుక్త ఆధ్వర్యంలో గత 12 సంవత్సరాలుగా అనేక మంది పేద విద్యార్థుల కోసం వాళ్ళకి కావాల్సిన కాలేజీ బ్యాగ్స్, బుక్, షూస్, యూనిఫామ్స్ అండ్ అలాగే స్కాలర్షిప్స్ ఇవన్నీ ఇస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం ప్రాజెక్ట్ విద్యా ప్రదాతలో భాగంగా మన చీరాల్లో స్టార్ట్ అయిన బ్రాంచ్ లో నుంచి మనము పేద పిల్లలకి పాలిసెట్ మరియు ఎంసెట్ కోచింగ్ అంటూ ఇస్తూ వస్తున్నాం. ప్రెసెంట్ రీసెంట్ గా రిజల్ట్స్ వచ్చినాయండి. 10th క్లాస్ లో 550 పై మార్కులు వచ్చిన గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు అండ్ అలాగే గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదివిన విద్యార్థులు ఎవరైతే 950 పై మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికీ ప్రాజెక్ట్ విద్యా ప్రదాతలో భాగంగా స్కాలర్షిప్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం. అర్హులైన విద్యార్థులు మన ప్రకాశం జిల్లా విద్యార్థులు, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా అండ్ అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా ఫేజ్ 1 కింద ఈ 4 జిల్లాల విద్యార్థులకు చిరు సన్మానం మార్గదర్శనం తరపున చిరు సన్మానం చేసి ఈ 9వ తారీఖు అనగా మే 9వ తారీఖున శనివారం పూటన మనము IAS, IPS చేతుల మీదుగా అలాగే ఇంకొంతమంది ప్రముఖుల చేతుల మీదుగా వీళ్ళకి చిన్న సన్మానం అన్నది ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వదలిచాము. అర్హులైన ప్రతి విద్యార్థులు కులమతాలకు అతీతంగా వాళ్ళు కింద స్కూల్ అయ్యే నెంబర్స్ కి మీ నామినేషన్ సెండ్ చేసుకోండి. మీకు ఒక 2 days బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తాము. మీరు రండి, స్కాలర్షిప్ తీసుకోండి అండ్ అలాగే మీ పై చదువులకు ఉపయోగపడటం కోసం కాలేజీ బ్యాగ్, బుక్స్, షూస్, యూనిఫామ్స్ ఇవి కూడా స్పాన్సర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. జనతా వారధి బీజేపీ కార్యక్రమంలో భాగంగా భవన నిర్మాణ కార్మికుల యొక్క సమస్యలను చీరాల RDO ఆఫీస్ నందు DTకి ఆర్జీ అందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్మాణ కార్మికులు జారీ చేస్తున్న AB లేబర్ కార్డు, BOCW కార్డు వ్యవస్థను మరింత సరళీకృతం చేసి నిజమైన కార్మికులకు పూర్తి స్థాయిలో లబ్ధి అందించాలని భారతీయ జనతా పార్టీ జనతా వారధి బాపట్ల జిల్లా జట్టు ప్రభుత్వాన్ని కోరుతుంది. రాష్ట్ర అభివృద్ధికి భవన నిర్మాణ కార్మికులు వెన్నెముకలా పనిచేస్తున్నారని, కానీ తమ హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండడం బాధాకరం. ప్రభుత్వం లక్షలాది మంది కార్మికులు నమోదయ్యారని చెప్తున్నప్పటికీ ఎంతమందికి నిజంగా కార్డు జారీ అయింది, ఎంతమందికి పథకాల లబ్ధి అందిందనే విషయంలో స్పష్టత కనిపించట్లేదు. లేబర్ కార్డు ద్వారా ప్రమాద, మరణ సాయం, ప్రసూతి సాయం, విద్యా సాయం, వివాహ సాయం, స్కాలర్షిప్ వంటి అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ గ్రామ స్థాయిలో సరైన అవగాహన లేదు. మధ్యవర్తుల కారణంగా పేద కార్మికుడు ఇబ్బందులు పడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాల ద్వారా అసంఘటిత కార్మికులకు భరోసా కల్పిస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా లేబర్ శాఖ, వెల్ఫేర్ బోర్డు, సచివాలయ వ్యవస్థలు సమన్వయంతో పనిచేసి కార్మికులకు వేగంగా సేవలు అందించాలి. మా ముఖ్యమైన డిమాండ్ నమోదు ప్రక్రియ సరళీకరణ, ఆటో రెన్యువల్ అమలు, సింగిల్ విండో క్లెయిమ్ విధానం, వాట్సాప్ టోల్ ఫ్రీ సేవలు, గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, మధ్యవర్తుల నియంత్రణ, డోర్ స్టెప్ సేవలు, లబ్ధిదారుల వివరాల్లో పారదర్శకత, కార్మికుడు ఆఫీసుల చుట్టూ తిరగకూడదు, ప్రభుత్వమే కార్మికుడి దగ్గరికి వెళ్లాలన్నదే మా అభిప్రాయం. లేబర్ కార్డు పథకాల ఉన్నత లక్ష్యాన్ని మేము అభినందిస్తున్నాం. అయితే అమల్లో అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. తెలిపిన కార్యవలస డాక్టర్ తాడివలస దేవరాజు. ఈ కార్యక్రమంలో చీరాల రెవెన్యూ డివిజన్ కో కన్వీనర్ దామశెట్టి శ్రీనివాస్ గుప్తా, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మేడికొండ భరణిరావు, సీనియర్ నాయకులు యల్చురి మురళి, యువజన మోర్చా జిల్లా అధ్యక్షులు శైల కృష్ణార్జున్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కాకరపతి సత్యవతి, ఓబీసీ మోర్చా జిల్లా ఐటీ కన్వీనర్ క్షత్రియ సహస్విని, మున్నెం శ్రీనివాసరెడ్డి, చిన్నిగపల్లె శ్రీనివాసరావు, సుబ్బారావు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రోజు భారతీయ జనతా పార్టీ వారధి కార్యక్రమానికి ముఖ్యంగా
బేల్దారి మేస్త్రులు కావచ్చు, బేల్దారి కూలీలు కావచ్చు, వాళ్ళకి అందాల్సినటువంటి బెనిఫిట్స్ అందడం లేదు. దీనికి ప్రధాన కారణం వచ్చేసరికి వివిధ శాఖలతో సమన్వయం లేకపోవడం. అంటే పోలీస్ డిపార్ట్మెంటు, హెల్త్, రెవెన్యూ, లేబర్, ఇటువంటి 4-5 డిపార్ట్మెంట్తో కలిసి వాళ్ళు అప్లై చేసుకోవాలన్నా లేదా రెన్యువల్ చేసుకోవాలన్నా, వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు ఏదైనా క్లెయిమ్ చేసుకోవాలన్నా సరే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ చట్టాన్ని మార్చి సింగిల్ విండో సిస్టాన్ని తేవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఈ భాజపా పార్టీ తరఫున ప్రతి జిల్లా కలెక్టర్ ఆఫీస్లోను, రెవెన్యూ ఆఫీస్లోనూ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఛాయ్ పే చర్చ అని ఉదయం కూడా భవన నిర్మాణ కార్మికులతో అందరితో కూడా చర్చించి వాళ్ళ వివిధ సమస్యలు చాలా ఉన్నాయి, వాటిని కూడా మనం పరిష్కరించే విధంగా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్కి ఇచ్చాము. అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు మరియు అన్ని రకాల కష్టం చేసుకొని బతికేటటువంటి ప్రతి ఒక్కరు కూడా సెంట్రల్ గవర్నమెంట్ అంత్యోదయ సిద్ధాంతంతో చిట్ట చివరి వ్యక్తికి కూడా అందాలి అనేటటువంటి లక్ష్యంతో ఏదైనా వాళ్ళకి ఇబ్బంది అయితే సుమారు 5 లక్షల రూపాయలు వస్తుంది. అదేవిధంగా పురుడు పోసుకుంటే 20,000, పిల్లల చదువుకి డబ్బులు వస్తాయి, అంత్యక్రియలకు 40,000 ఇచ్చేటటువంటి స్కీమ్ ఇది ఎంతో మంచి స్కీము. అయితే దీన్ని అమల్లో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అందడం లేదు. ఆ అందించే బాధ్యతని మా భాజపా పార్టీ ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త తీసుకొని బేల్దారి మేస్త్రులతో కూడా మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని వర్తించే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాం. రాష్ట్ర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు శ్రీ డుండి రాకేష్ గారు, అధ్యక్షులు కోన శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు బాపట్ల జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులుగా దోగిపర్తి బాలకృష్ణను నియమించడం జరిగింది. ఈ యొక్క నియామక పత్రాన్ని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ శ్రీ మామిడిపాక హరిప్రసాద్ గారు ఈ రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చీరాల నందు బాపట్ల జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధికారుల సమక్షంలో ఈ యొక్క నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మామిడిపాక హరిప్రసాద్ మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరూ ఐక్యతగా ఉండాలని, అన్ని పార్టీల్లో ఆర్యవైశ్యులు ఎదగాలని, అలానే బాపట్ల జిల్లాని ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ లో ఆదర్శ జిల్లాగా ముందుంచాలని, ఆర్యవైశ్యుల సమస్యలను పరిష్కరించే దిశగా ఈ యొక్క ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పనిచేస్తుందని చెప్పి సందేశం ఇచ్చారు. బాలకృష్ణ మాట్లాడుతూ ఆర్యవైశ్యులందరికీ అండగా ఉంటారని చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు ఆంజనేయులు, కార్యదర్శి గజపల్లి సాయి, కోశాధికారి కొల్లపూడి శివనారాయణ, తమన్ పవన్ కుమార్, ఉపాధ్యక్షులు పోతుగంటి రామంజనేయులు, నూతికట్టు పూర్ణచంద్రరావు, జాయింట్ సెక్రటరీ దోగిపర్తి వెంకట సురేష్ కుమార్, స్టేట్ మహిళా కోఆర్డినేటర్ గొట్ల కోమలి, యూత్ అధ్యక్షులు పోతుల ప్రకాష్, జీడిపప్పు అసోసియేషన్ ప్రెసిడెంట్ వేటపాలెం ఉటుకురి శ్రీనివాసరావు, శ్రీరామ సేవా సంఘం ప్రెసిడెంట్ రావురిపేట కొత్త శ్రీనివాస్, గ్రంథి నాగాంజనేయులు, ఇతర ఆర్యవైశ్య పెద్దలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బాపట్ల జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులుగా నన్ను నియమించడం జరిగింది. ఈ యొక్క నా నియామకానికి రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ గారు, అట్లానే రాష్ట్ర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ మామిడిపాక హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు, అట్లానే రాష్ట్ర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు కోన శ్రీనివాసరావు గారు, రాష్ట్ర ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ గారు మామిడిపాక హరిప్రసాద్ గారు, అట్లానే స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డుండి రాకేష్ గారి యొక్క ఆదేశాలతో ఈరోజు నన్ను బాపట్ల జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడిగా నన్ను నియమించడం జరిగింది. నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన వారికి, అట్లానే మన యొక్క ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్లో ఉన్న మెంబర్స్కి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నా యందు ఈ యొక్క నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించిన వారందరికీ నేను ఈ యొక్క ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తరపున నా సహాయ సహకారాలను పూర్తిగా అందిస్తానని చెప్పి, అట్లానే మన బాపట్ల జిల్లాలో ఏ ఒక్క పేద ఆర్యవైశ్యులు ఇబ్బంది పడినా, లేదంటే మన ఏదైనా వ్యాపార పరంగా కానీ ఎవరైనా ఇబ్బంది పెట్టినా కానీ వారికి ఈ యొక్క ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అనేది అండగా ఉంటుందని చెప్పి ఈ యొక్క సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం తోటవారిపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ 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 పోలేరమ్మ తల్లి 57వ తిరునాళ్ల వార్షికోత్సవ ఉత్సవాలు గొప్పగా అంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలతో అలంకరిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ మంగళవారం జరిగే అమ్మవారి తిరునాళ్లు అంగరంగ వైభవంగా ఏర్పాటు చేస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామాల నుంచి పట్టణాల నుంచి వేలాదిగా భక్తులు వస్తారని, భక్తులకు మంగళవారం మధ్యాహ్నం భోజన వసతి కల్పిస్తున్నామని, 5,000 మంది నుంచి 6,000 మంది వరకు భోజనం తయారు చేసినట్లు ఈ ఏర్పాట్లు అభయ ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నారని, ప్రతి భక్తులు అన్నప్రసాదంలో పాల్గొనాలని వారు కోరారు. జనసేన నాయకుల ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రాత్రి వేళలో 5 ప్రభులతో అంగరంగ వైభవంగా దీపాలతో నాటక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. ఈ ఉత్సవానికి ఎంతమంది ప్రజాప్రతినిధులు పాల్గొంటారని అన్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా పోలీసు వారు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని, ప్రతి ఒక్క భక్తులు పాల్గొని ఈ 57వ తిరునాళ్ల వార్షికోత్సవం జయప్రదం చేయాలని వారు కోరారు.
జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి 57వ వార్షికోత్సవ మహోత్సవము ఈరోజు ఉదయం 10 గంటల నుండి ఈపురుపాలెం వాస్తవ్యులు బోదాటి సుబ్బారావు గారు వారి కుమారులు మొట్టమొదటి పొంగళ్ళు అమ్మవారికి సారి తీసుకొని వస్తారు. ఈ రోజు నుండి శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవము జరుగును. ఈ రోజు రాత్రి 9 గంటలకు శ్రీ పోలేరమ్మ అమ్మవారి బుర్ర కథా రూపంలో కథా కార్యక్రమము ప్రారంభించబడి ఉదయం 3 గంటలకు పూర్తగును. అలాగే రేపు అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం ఉదయం నుండి చుట్టుపక్కల గ్రామాలు టోటల్ గా ఆంధ్రప్రదేశ్ నలుమూల నుండి ఎంతో మంది ప్రజలు, భక్తులు, భక్త మహాశయులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేస్తారు. అలాగే తోటవారిపాలెంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవంలో 5 ప్రభలు అనేక డాన్స్ ప్రోగ్రాములు, కనక తప్పెట్లు, మేళ తాళాలతో జరుగును. అలాగే రేపు సాయంత్రం 5 గంటలకు శ్రీ పోలేరమ్మ అమ్మవారి సిరిమాను మహోత్సవము అత్యంత వైభవోపేతముగా కనక తప్పెట్లతో, మేళ తాళాలతో తోటవారిపాలెం గ్రామంలో ఊరేగింపుగా జరుపబడుచున్నది. అలాగే ఈ మహోత్సవ కార్యక్రమములకు ఎంతో మంది అతిరథ మహాసారథులు, ప్రజాప్రతినిధులు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. అలాగే రేపు జరగబోయే 57వ మహోత్సవంలో శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానమునందు సుమారు 5,000 నుండి 6,000 మంది వరకు అన్నదాన కార్యక్రమం జరుగును. ఈ అన్నదాన కార్యక్రమానికి తోటవారిపాలెంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ ట్రస్ట్ వారు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించబడును. అలాగే బైకులు పులిహార కార్యక్రమాన్ని, మజ్జిగ కార్యక్రమము ఇలా ఈ అమ్మవారి ఉత్సవానికి విచ్చేసిన ప్రజలకు ఎంతో మేలు చేయడం జరుగుతున్నది. చీరాల ఎన్ఆర్ అండ్ పిఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలకు వితరణ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. చీరాలకు చెందిన కిడ్నీ లివర్ వ్యాధితో బాధపడుతున్న వక్కలగడ్డ వాసుదేవరావు భార్యకు 4,500 రూపాయల నగదును వైద్యం కోసం అందజేశారు. గొల్లి మల్లికార్జునుడు, ముంగిర శ్రీనివాసరావులు మజ్జిగకు 4,500 రూపాయలు అందజేశారు. కార్యక్రమంలో పొలుదాసు రామకృష్ణ, చారుగుల్ల గురుప్రసాద్, నారాయణమూర్తి, బాలాజీ, డాక్టర్ బాబురావు, దండా నారాయణరావు, సుబ్బారావు, బద్రీనారాయణ, వీరాంజనేయులు, స్వామి ప్రసాద్, పూర్ణ, గుద్దంటి రమేష్ వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు. రెడీ వెళ్తున్నా ఇక మాట్లాడండి సార్. సుబ్బారావు నువ్వు మాట్లాడద్దు దయచేసి, తగ్గ మాట్లాడుతున్నావు. అందరికీ నమస్కారం. ఈరోజు మన వాకింగ్ మిత్రులు గోలి మల్లికార్జునుడు గారు మరియు ముంగిరి శ్రీనివాసరావు గారు, ఇంకొక కొత్త సభ్యుడు విజేత హాస్పిటల్ బాలాజీ అతను మన అపాయింట్మెంట్స్ అవి బుక్ చేస్తూ ఉంటాడు. ఆయన డాక్టర్ ఫోటో పెట్టాడు. ఈయన నారాయణమూర్తి డాక్టర్ గారు కాదు, ఆయన పేరు అందుకే మార్చేశాను. మన గోలి మల్లికార్జునుడు గారు, ముంగిరి శ్రీనివాసరావు గారు పుట్టినరోజు సందర్భంగా మన వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి చిరు సత్కారం చేయడం జరిగింది. వారు రాబోయే రోజుల్లో సంపూర్ణ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో తొలదూగుతూ మన మధ్య అనేక పుట్టినరోజులు జరుపుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా మనం ప్రార్థిస్తున్నాం. వారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు వాకింగ్ సభ్యులందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వారి ఇద్దరికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మజ్జిగ దాత మన వాకింగ్ మిత్రుడు గోలి మల్లికార్జునుడు గారు 3,000 రూపాయలు స్పాన్సర్ చేస్తున్నారు.
వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలానే మరొక వాకింగ్ మిత్రుడు ముంగిరి శ్రీనివాసరావు గారు మరి మన కొమ్మూరు వీరాంజనేయులు గారితో కలిసి వారు కూడా మా మధ్యకి 1500 రూపాయలు ఇచ్చారు. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన వాకింగ్ మిత్రుడు రంగా హనుమంతరావు గారు డయాలసిస్ పేషెంట్కి 2000 రూపాయలు విరాళం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాకర్స్ అసోసియేషన్ ఇంకెవరైనా ఉంటే సహాయం చేసేవాళ్ళు చేయొచ్చు. ఖర్చు చాలా ఉందట. ఇప్పటికే రంగా హనుమంతరావు గారు అప్పుడప్పుడు కూడా కొంత నగదు కూడా ఇవ్వటం జరిగిందని నాతో చెప్పడం జరిగింది. చెప్పండి. 500 మన యువరత్న మద్దు బద్రీనారాయణ గారు ఇచ్చారు కాబట్టి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మాదల చిన్న సుబ్బారావు గారు కూడా 1000 రూపాయలు విరాళం ప్రకటించినందుకు వారికే హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకెవరన్నా దాతలు ఉంటే చెప్పాల్సిందిగా కోరుతున్నాం. ఒకటే అమౌంట్ ప్రెస్ కు పంపుతాం. ఇందులో ఎన్ని నోట్లు ఉన్నాయి కనపడతలే ప్రెస్ కి. చీరాల పట్టణాన్ని సుందరంగా చెత్తరహితంగా తీర్చిదిద్దామని మున్సిపల్ అధికారులు చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో నీటి ముట్టలుగానే కనిపిస్తున్నాయి. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా పడకేసిందే. గత కొద్ది రోజులుగా మున్సిపల్ సిబ్బంది తీరుతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిబంధనల ప్రకారం సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాల్సిన సిబ్బంది ఏకంగా ప్రధాన రహదారుల పక్కనే పారబోస్తుండడం విమర్శలకు దారితీస్తుంది. చీరాల ప్రభుత్వ ఆసుపత్రి మరియు R&B గెస్ట్ హౌస్ వంటి కీలక ప్రాంతాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. మున్సిపల్ ట్రాక్టర్ల ద్వారా సేకరించిన వ్యర్థాలను జనావాసులకు దూరంగా తరలించకుండా రహదారి పక్కనే కుప్పలుగా పోస్తున్నారు. వారం రోజులుగా అక్కడే పెరిగిపోయిన చెత్త, కుళ్లిపైన భరించలేని దుర్వాసన వెదజల్లుతుంది. ఆసుపత్రికి వచ్చే రోగులు, గర్భిణీలు ఈ దుర్వాసన భరించలేక తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. చెత్త సమస్య ఒకవైపు అయితే ప్రైవేటు సెప్టిక్ ట్యాంక్ వాహనాల ఆగడాలు మరీ మితిమీరిపోతున్నాయి. నిబంధనల విరుద్ధంగా ఇళ్లలోని అశుద్ధాన్ని తెచ్చి రోడ్డు పక్కనే పారబోస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఆ ప్రాంతమంతా నరకాన్ని తలపిస్తుంది. వాహనదారులు ముక్కులు మూసుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది. పారిశుద్ధ్యం ఇంతలా క్షీణిస్తున్నా సంబంధిత శానిటైజర్ ఇన్స్పెక్టర్ గాని ఇతర అధికారులు కానీ పట్టించుకోవడం లేదని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనేక సార్లు ఫిర్యాదులు చేసినా మాకేం సంబంధం లేనట్లుగా అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో ఇలా రోడ్లపైన చెత్తను వదిలేయడం వల్ల దోమలు ప్రబలి డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే చెత్తను తొలగించి పారిశుద్ధ కార్మికులపై నిఘా ఉంచాలని, నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని చీరాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.